ఇక నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య అన్నట్టుగా సాగింది. ఇక ఈ మధ్య కాలంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నూతన కలెక్టర్ కార్యాలయం వద్ద రెవెన్యూ గృహ నిర్మాణ సమీక్ష సమావేశంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇక అదే సమయంలో బీజేపీ నేతలు కలెక్టరేట్ ను ముట్టడించారు. మంత్రి పొంగులేటిని రాజీనామా చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. ఇక బీజేపీ నాయకులను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మోదీ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేపట్టారు. రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. రైట్, నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ఇటు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సో ఈ పాల్గొన్నటువంటి క్రమంలో అక్కడికి చేరుకున్నటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో ఇటు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేపట్టారు. సో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం మీద అటు బీజేపీ నాయకులను ఇటు కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇరు వర్గాలను కూడా పోలీసులు చెదరగొట్టారు. సో పోటాను పోటీగా ఇరు వర్గాల మధ్య ఇటు నినాదాల పర్వం కొనసాగింది. ఖచ్చితంగా కూడా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ ఇటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద చూస్తున్నాం. జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. అలాగే ఎదురుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు వారితో రసాభాసకు దిగి దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా దురుసుగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కలెక్టరేట్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పటికీ ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపైన స్పందించలేదు. సో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా కూడా రాజీనామా చేయాలంటూ ఇటు బీజేపీ నేతలు పట్టుబట్టారు. మొత్తానికి ఇరు వర్గాలను కూడా పోలీసులు చెదరగొట్టి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.